హాయ్ హలో అందరికి నమస్తే. రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజల సమస్యలుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మేము ఉన్నామని చెప్పేటువంటి కొంతమంది న్యూట్రల్ జర్నలిజం చేస్తామని చెప్పి కొంతమంది మేధావులు ఉన్నారు కదా, వాళ్ళ ఆ ముసుగులో మరి కూటమి సర్కారుకి సంబంధించి ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా మరి అదేవిధంగా కూటమి సర్కార్కి డ్యామేజ్ జరుగుతుందా అనుకున్న సందర్భంలో మరి అదేవిధంగా జగన్ గారికి సంబంధించి ఎక్కడైనా ప్రయారిటీ పెరుగుతుందన్నటువంటి క్రమంలో వారికి సంబంధించి ఆ ప్రయారిటీ పెరగకుండా వీళ్ళకి డ్యామేజ్ చేయకుండా వాళ్ళు కొన్ని కథనాలు, కొన్ని విశ్లేషణలు, కొన్ని డిబేట్లు పెడతా ఉంటారు. నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో వాళ్ళ ఏడుపు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఢిల్లీలో జగన్ గారి హవా తగ్గలేదు, బీజేపీ చంద్రబాబు నాయుడు గారికి కూటమిలో ఉన్నప్పటికీ కూడా మోసం చేస్తూ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఇది గ్రహించడం లేదు అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు వైసీపీ పార్టీకి నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడానికి ముందు ఢిల్లీలో ఏ పని కావాలన్నా కూడా బీజేపీ పార్టీ పెద్దలతో మాట్లాడి అన్ని పనులు కూడా విజయసాయిరెడ్డి చేసి పెట్టేవాడు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేసేవాడు. అక్కడ ఆ క్రమంలో వాళ్ళకి సాన్నిహిత్యం పెరగడం, ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి జగన్ గారి కేసులకు సంబంధించి కూడా మరి బీజేపీ పార్టీ వీళ్ళకి సానుకూలంగా ఉండడం, వాళ్ళ అవసరాలకు సంబంధించి గతంలో అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఏదైనా బిల్లులు పెడితే వీళ్ళకు ఉన్నటువంటి ఎంపీలు కానీ రాజ్యసభ ఎంపీలు కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేయడం ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత చాలామంది సంతోషపడ్డారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కేంద్రానికి మధ్య లింక్ కట్ అయింది, ఇంకా ఎవరూ లేరని చెప్పి. కానీ ఆ ప్లేస్లో ఒక దమ్మున్నటువంటి లీడర్ని దింపారనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. మరి న్యాయవాది నిరంజన్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు. మొన్న అల్లు అర్జున్ కేసుకు సంబంధించి బెయిల్ రాదనుకున్నటువంటి కేసులో బెయిల్ వచ్చే విధంగా ఆయన వాదనలు వినిపించారు. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. అది మనం ఆ రికార్డింగ్స్ కోర్టులో జరిగినటువంటి ఆయన వాదించిన వాదనలకు సంబంధించి కూడా మనం ఆ వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఆయన సాయంత్రానికే బెయిల్ వచ్చింది. రిమాండ్ విధించిన అల్లు అర్జున్కి బెయిల్ వచ్చింది. సో అంత పవర్ఫుల్ వ్యక్తి అనేటువంటి ఒక పేరు ఉంది ఆయనకు. అయితే ఇక్కడ వైసీపీ తరపు నుంచి రాజ్యసభలో ఎంపీగా ఉన్నారు ఆయన. సో ఇక్కడ బాధ్యతలన్నీ కూడా ఇక మీదట నిరంజన్ రెడ్డి చూసుకోవాలని చెప్పి ఆయనకు అప్పగించారు కాబట్టి అన్ని చాప కింద నీరులాగా ఒకటి కూడా చక్క పెడతా ఉన్నారంట. ఎవరు? నిరంజన్ రెడ్డి. అంటే వీళ్ళు చెప్పేది చక్క పెడతా ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే మీరు ఏ కోర్టుకు వెళ్ళినా కూడా జగన్ గారి కేసులకు సంబంధించి బెయిల్ రద్దు చేయాలన్నా కూడా బెయిల్ రద్దు చేయడం లేదు. మన కేసులకు సంబంధించి త్వరగా విచారణ జరపాలన్నా విచారణ జరపడం లేదు. మరి వెంటనే అరెస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పినా కూడా ఏదైనా కేసు అరెస్ట్ చేయాలన్నా కూడా మరి పైనుంచి అనుమతి రావడం లేదు, వద్దని చెప్తా ఉన్నారని చెప్పి ఇట్లా ప్రతిదీ కూడా అడ్డుకుంటున్నారు. అదేవిధంగా బెంగళూరు వేదికగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అక్కడ తన పార్టీకి సంబంధించి చేస్తూ కర్ణాటకలో బీజేపీ పార్టీకి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే దాన్ని కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి ఇప్పుడు రానున్న రోజుల్లో మరి గాలి జనార్దన్ రెడ్డి మళ్ళీ యాక్టివ్ అవ్వబోతున్నారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు అయినా కూడా ఆశ్చర్యం లేదని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వాళ్ళు చేస్తారని చెప్పి. మరి అదే కాకుండా రాష్ట్రానికి సంబంధించి కూడా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ ఇవ్వడానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే సోము వీర్రాజు ఎంపిక జరిగిందని చెప్పి, ఎందుకంటే సోము వీర్రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడతారు. జీవీఎల్ నరసింహారావు గారు కానీ కొంతమంది ఉన్నారు బీజేపీ పార్టీలో జగన్ గారికి అనుకూలంగా మాట్లాడేటువంటి వాళ్ళు. అనుకూలంగా మాట్లాడడం అంటే ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని ఇది మంచి చేశారు, మంచి అనే చెప్పారు వాళ్ళు. ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక ఇది సరిదిద్దుకోవాలని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్పగా మాట్లాడరు. అది వీళ్ళకు ఉన్నటువంటి బాధ. అట్లా మాట్లాడితే వాళ్ళ గురించి ఏం మాట్లాడినా వీళ్ళు పట్టించుకోరు, కానీ వీళ్ళు మాట్లాడరు. సో ఆ రకంగా అలాంటి వ్యక్తులకు వీళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పి, అదేవిధంగా విష్ణుకుమార్ రాజు మొన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా నేను బీజేపీ పార్టీ మేము అడగకూడదా అని చెప్పి, అడగొద్దంటే అడగడం మానేస్తానని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితికి మనం చూసాం. సో ఈ రకంగా బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ప్రయారిటీ ఇవ్వడం లేదని చెప్పి వాళ్ళ బాధ అనమాట. సో జగన్మోహన్ రెడ్డి గారి హవా ఇంకా తగ్గడం లేదు. ఏ పనులు కావాలన్నా కూడా ఢిల్లీలో జగన్ గారి పనులు అవుతూ ఉన్నాయి, కానీ చంద్రబాబు నాయుడు గారి పనులే కావడం లేదు. ఈ స్కామ్లకు సంబంధించి అదేవిధంగా ఛానల్కి సంబంధించి సాక్షి ఛానల్ మూసేయాలని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంటే మరి దానికి సంబంధించి అమిత్ షా గారు ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. సో ఏవి జరగకుండా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈగ వాళ్ళకుండగా ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు అక్కడ అన్ని పనులు చక్కదిద్దుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అనేటువంటిది వీళ్ళు చెబుతున్నటువంటి మాట. జగన్ గారు గెలిచినా ఓడినా పొత్తులో ఉన్నా లేకున్నా కూడా బీజేపీ పార్టీ కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డికి సాయం చేస్తూనే ఉంది. పొత్తులో ఉన్నప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి సాయం చేయడం లేదు. ఈయన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈయనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు జగన్ గారికి అనుకూలంగా అనేటువంటిది వీళ్ళ డిబేట్ల యొక్క సారాంశం. బీజేపీ పార్టీ తన అవసరాలు తగ్గట్టుగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని నమ్మాలంటే గతంలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని కూడా పూర్తి స్థాయిలో నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంత ఉందో జగన్ గారి అవసరం కూడా అంతే ఉంది.
ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంకును చూస్తూ ఉన్నారు. 40% ఓట్ బ్యాంక్ ఏదైతుందో ఆ ఓట్ బ్యాంకును చూస్తూ ఉన్నారు. సో ఆ కారణంగా మరి జగన్ గారికి సంబంధించి స్నేహపూర్వకంగా ఉండి ఉండవచ్చు. అంతే తప్ప మీకు నచ్చలేదని చెప్పి, మీ పొత్తులో ఉన్నారని చెప్పి మీరు చెప్పినట్టే వినాలనుకోవడం అనేటువంటిది ఇంకా దాన్ని ఎలాంటి ఆలోచన, దుర్మార్గపు ఆలోచన అంటారు. ఎవరి రాజకీయ అవసరాలు ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అంతే తప్ప ఇక్కడ మీరు నచ్చినట్టుగా, మీరు చెప్పినట్టుగా, మీరు విశ్లేషణ చేసినట్టుగా ఉండాలంటే ఎవరు కూడా ఉండరు. ఏదేమైనా కూడా వాళ్ళు ఇది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. నిజంగానే కనుక నిరంజన్ రెడ్డి గారు చక్కదిద్దుతూ ఉంటే, ఏ ఇబ్బందులు రాకుండా చూసుకుంటుంటే కనుక వీళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ, జగన్ గారి వ్యూహాలు అద్భుతమని చెప్పవచ్చు. మరి ఇది వీళ్ళకి నచ్చినట్టుగా మనకేం కనిపిస్తలేదు. నిజంగా అట్లా చేస్తుంటే కనుక, నిరంజన్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తూ ఉంటే కనుక. సో వీళ్ళు ఏదేమైనా కూడా న్యూట్రల్ జర్నలిజం చేస్తామని చెప్పి ఆ ముసుగులో జగన్ గారిని టార్గెట్ చేయడం అనేటువంటిది చాలా కాలంగా చూస్తూ ఉన్నాం, ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.